హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 162తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి నచ్చితే లైక్స్ హైప్స్ ఇవ్వండి యార్, రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. ఇక కథలోకి వెళ్దాం. డాడ్ డాడ్ అని 4 సార్లు పిలిచిన దీర్ఘాలోచనలో ఉండి నిఖిత పిలుపుకి స్పందించలేదు రమేష్ గారు. భుజాలు పట్టి ఊపుతూ డాడ్ అని పిలుస్తుంది నిఖిత. హా బేబీ అంటూ ఆలోచన నుంచి బయటకు వస్తారు రమేష్ గారు. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది నిఖిత. నాకు ఇంకో ఆలోచన ఏముంటుంది, నీ పెళ్లి గురించి ఆలోచన. ఆ రోజు అనుకోకుండా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, అలా అలా డిలే అయిపోయింది అని నీరసంగా అంటారు రమేష్ గారు. ఇప్పుడేమైందని? అవుతుందిలే, అదే మనం తొందరపడ్డంత మాత్రాన జరిగిపోతాయా ఏంటి? అదే ఆలోచించుకుంటూ కూర్చుంటున్నారు మీరు అంటుంది నిఖిత. బేబీ, నీతో చేతన్ మాట్లాడాలి అనుకున్నాడు, అది కూడా ఇంతవరకు కుదరలేదు. అనుకోకుండా చేతన్ ఫారెన్ వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళి కూడా నెలన్నర దాటిపోయింది. కనీసం నీకు ఫోన్ అయినా చేస్తున్నాడా అని అడుగుతారు రమేష్ గారు. తను పని మీద వెళ్ళాడు కదా డాడ్, ఆ బిజీలో ఉండి ఉంటారులేండి, మీరు ఎక్కువ ఆలోచించకండి. ఒకసారి మనం రావంకుల వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా అని అడుగుతుంది నిఖిత. ఎందు బేబీ అక్కడికి అని అనుమానంగా అడుగుతారు. అబ్బా, ఇంకా అనుమానపు చూపులు మానే బాబు. పెళ్లి సెట్ అయ్యాక కూడా ఇంకా నా మీద అనుమానమే. చెప్పాను కదా, పెళ్ళైన వాడి మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదని. మరి చేతన్తో నువ్వైనా ఫోన్ చేసి ఎందుకు మాట్లాడడం లేదు? ఇది మరీ బాగుంది. తను మాట్లాడకుండా నేనెలా మాట్లాడతాను? తను ముందు చేస్తే అప్పుడు నేను చేస్తాను. అయినా ఈ టాపిక్ కాదు కానీ పిల్లల్ని చూడాలనుంది, వెళ్దామా అని అడుగుతుంది. ఇవాళ కాదులే, రేపో ఎల్లుండో వెళ్దాం, లేదంటే వీకెండ్లో వెళ్దాం అని రమేష్ గారు అనగానే, సర్లే అయితే నేను కొద్దిగా షాపింగ్ చేసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిఖిత. అసలు చైతన్ మనసులో ఏముంది? నిఖితని చేసుకోవడానికి ఇష్టమా కాదా ఏమీ అర్థం కావడం లేదు. తనతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటాను అన్నాడు, కానీ మాట్లాడక ముందే ఫారెన్ వెళ్లాల్సి వచ్చి వెళ్ళిపోయాడు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడి తన డౌట్స్ క్లారిఫై చేసుకొని నాకు చెప్తే బాగుంటుంది కదా. ఆడపిల్ల పెళ్ళంటే ఇంత టెన్షన్ ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది. చేతన్ లాంటి అబ్బాయి నిఖిత జీవితంలోకి వస్తే నాకు ఇంకా టెన్షన్ ఏమీ ఉండదు. నేనే చేతన్తో ఒకసారి మాట్లాడాలి అనుకుంటారు రమేష్ గారు. శివ్ అందరితో మాట్లాడాలి ఒక విషయం అని చెప్పగానే అందరూ ఒక రూమ్లో గ్యాదర్ అవుతారు. పిల్లలిద్దరినీ ప్లే జోన్కి వెళ్ళిపోమ్మని. వర్షిత్కి ఇప్పుడు ఈ విషయం అంత అవసరం లేదు కాబట్టి తనని వాళ్ళకి తోడుగా వెళ్ళిపోమంటారు. స్నేహ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేశాక వాళ్ళ దగ్గరే ఉంటుంది. పిల్లల్ని చూడాలనిపించి అప్పుడే అక్కడికి వస్తుంది. అందరూ రూమ్లో గ్యాదర్ అయ్యేసరికి ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకుంటా, నేను తర్వాత వస్తాను, పిల్లలు ఎక్కడా అని అడుగుతుంది. నువ్వు కూడా రా స్నేహ అని అంటుంది ఐషు. సరే అని వెళ్ళి ఐషు పక్కన కూర్చొని, దేనికక్క ఇప్పుడు సమావేశం, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది స్నేహ. కాసేపు వెయిట్ చే, నీకే తెలుస్తుంది అని శివ్కి సైగ చేస్తుంది ఐషు. శివ్ వెంటనే అన్వేష్కి మెసేజ్ చేస్తాడు కిందకి రమ్మని. అప్పుడే అమృత అన్వేష్తో మాట్లాడుతూ ఉండగా శివ్ పంపించిన మెసేజ్ చూసి అమృతని తీసుకొని కిందకి వస్తాడు. ఇద్దరిని తన పక్కన కూర్చోబెట్టుకొని ఐషుకి స్టార్ట్ చేయమంటాడు శివ్. మీ అందరికీ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, అది ఒక గుడ్ న్యూస్, అదే టైంలో కొంచెం బాధ పెట్టే విషయం కూడా అని ఐషు చెప్పడం మొదలు పెడుతుంది. అమృత అన్వేష్ లాస్ట్లో కలిసి వచ్చినప్పుడే అందరికీ చిన్న డౌట్ కొడుతుంది. గుడ్ న్యూస్ అంటే అమృత ప్రెగ్నెంట్నా అని రుక్మిణి గారు ఆనందంగా అడుగుతారు. అందులో ఆవిడ పొద్దున్నే అడుగుతారు, ఏమైనా విశేషమా కోడల పిల్ల అని. నేను మీకు అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అమృత ప్రెగ్నెంట్నే, కానీ తనకి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అని జరిగింది మొత్తం చెబుతుంది ఐషు. 5 నిమిషాలు రూమ్ అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతారు. వాళ్ళ మౌనం అమృతలో టెన్షన్ పెంచుతుంది.
చిన్నగా వణుకుతున్న తనని అన్వేష్ ఒడిసి పట్టుకొని, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అలా అవ్వకూడదనే కదా వదిన చెప్పింది అని అంటాడు అన్వేష్. స్నేహ ముందుగా నోరు తెరిచి, అక్క, అమృత అక్క కడుపులో ఉన్న బేబీని ట్రాన్స్ చేసి నా యూట్రస్లోకి పంపిస్తే ప్రాబ్లం ఉండదేమో కదా, ఆ బేబీని నేను క్యారీ చేస్తాను అని అంటుంది. స్నేహ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. చిన్నపిల్లైనా ఎంత గొప్పగా ఆలోచించింది అనుకోకుండా ఉండలేకపోయారు. ఆ అవకాశం లేదురా, ఉండి ఉంటే పెళ్లి కాని నిన్నెందుకు ఇబ్బంది పెడతాను, నేనెవరో ఒకరిని సెట్ చేసేదాన్ని కదా అని ఐషు అనగానే, అలా బయట వాళ్ళ దగ్గర ఎందుకక్క, మన బిడ్డని మనమే క్యారీ చేసుకోవచ్చు గాని అని అంటుంది స్నేహ. వరుణ్ అయితే స్నేహ మాటలకి ప్రేమగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఎవరు ఏమీ మాట్లాడకపోయేసరికి, నాకు బుజ్జి మీద పూర్తిగా నమ్మకం ఉంది, అందుకే నేను అమృత బేబీని క్యారీ చేయడానికి ఒప్పుకున్నాను. చూస్తూ చూస్తూ బేబీని పోగొట్టుకోలేం కదా అని అంటాడు శివ్. అది కరెక్టే నాన్న, కానీ అమృత ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి కదా. ఐషు మీద నమ్మకం లేక కాదు, కానీ అన్ని సమయాలు మనవి కాదు కదా అని అంటారు విజయ గారు. ఒకవేళ ఐషు అనుకున్నట్లు జరగకపోతే అందరిలో గిల్టీగా ఫీల్ అవుతుంది ఐషు అని విజయ గారి భయం. మా అందరికీ నీ మీద నమ్మకం ఉందమ్మా, జాగ్రత్తగా ఇద్దరినీ సేవ్ చేసి ఈ కుటుంబంలో సంతోషాల్ని అలాగే ఉండనివ్వు. ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా మన కుటుంబంలో ఆనందం కరిగిపోతుంది అని అంటారు రావుగారు. తప్పకుండా మావయ్య, నేను ఇది చాలా ఛాలెంజ్గా తీసుకున్నాను అని అంటుంది ఐషు. వాణి గారు మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. శివ్ వెళ్ళి వాణి గారి పక్కన కూర్చొని, నా నిర్ణయం నీకు తప్పనిపిస్తుందా పిన్ని? నిరభ్యంతరంగా నీ అభిప్రాయం చెప్పండి. మీరు అలా మౌనంగా ఉంటే నాకు గిల్టీ ఫీల్ వస్తుంది అని శివ్ అనగానే, నువ్వెప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోవు శివ్, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు. అన్వేష్ విషయంలో కూడా అలాగే తీసుకున్నావు. నిన్ను అస్సలు తప్పు పట్టడానికి ఎక్కడుంది? మరి ఆ మౌనం ఏంటి పిన్ని? బుజ్జి మీద నమ్మకం లేదా అని అడుగుతాడు శివ్. వెంటనే ఆవిడ, ఐషు మీద నమ్మకం లేకపోవడం అంటూ ఉంటుందా? అలాంటిదేమీ లేదు. కానీ ఒకవేళ ఇది అటు ఇటు ఏమైనా అయితే అన్వేష్ పరిస్థితి తలుచుకుంటే అని వాణి గారు అనగానే, నా గురించి నువ్వేం ఫీల్ అవ్వకు, వదిన మీద నమ్మకం ఉంచుమా, తను చూసుకుంటుంది మొత్తం అని అంటాడు అన్వేష్. అమృత మీద కోపంగా ఉందా అత్తయ్య అని ఐషు కూడా వచ్చి వాణి గారి పక్కన కూర్చొని అడుగుతుంది. ఒక ఆడదానిగా అమృతను ఎలా తప్పు పడతాను? కోపంగా ఉంటాను, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయేది కదా, ఇప్పుడు ఇంత రిస్క్ ఉండేది కాదు కదా. తనకేదైనా అయితే అన్వేష్ అసలు బతుకుతాడా అని అంటారు వాణి. థ్యాంక్ యూ అత్తయ్య, అర్థం చేసుకున్నందుకు అని ఐషు అనగానే, థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నారు అని కోపంగా అంటారు వాణి గారు. మీకు హక్కుంది విషయాలన్నీ తెలుసుకోవడానికి, కానీ మేము కొన్ని కారణాల వల్ల హైడ్ చేశాం కదా అని అంటుంది ఐషు. అమృత లేచి వాణి గారి దగ్గరికి వెళ్ళి, సారీ అత్తయ్య అంటుంది మనస్ఫూర్తిగా. నీ సారీలు నాకేం అక్కర్లేదు కానీ కొంచెం కూడా అశ్రద్ధ చేయకుండా ఐషు చెప్పినట్టు విను, అయినా మేమున్నాంగా, చూసుకుంటాం అని అంటారు వాణి గారు. నిజంగా నీకేం ప్రాబ్లం లేదు కదా పిన్ని అని అడుగుతాడు శివ్. ఎందుకు శివ్ అన్నిసార్లు అడుగుతున్నావు అని నరసింహ గారు అడుగుతారు. ఎంతైనా పిన్నికి కూడా ఉంటుంది కదా బాబాయ్, ఇప్పుడు మేము చెప్పిన విషయంలో బాధ ఒకవేళ ముందే తెలిస్తే తను ఏ నిర్ణయం తీసుకునేదో తెలియదు కదా, అందుకే అడుగుతున్నాను అని అంటాడు శివ్. అమృత అన్వేష్ భార్యగా ఈ ఇంటి కోడలుగా దేవుడు రాసేశాడు, ఎవరేం చేసినా అది మారదు. అలాగే ఇప్పుడు ఈ సిట్యువేషన్లో కూడా ఆ దేవుడే మనల్ని పడేశాడు. ఇలాంటి సమస్య ఒకటి వస్తే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని చూడడానికి భగవంతుడు మనకి ఇలాంటి పరీక్ష పెట్టి ఉంటాడు. మీరేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తారని మాకు నమ్మకం ఎక్కువ, కాబట్టి మీ విషయంలో నేనెప్పుడూ తప్పు పట్టను. అయినా శివ్ నువ్వు ఇద్దరు ఎన్నిసార్లు నన్ను అడగడం నాకు అస్సలు నచ్చడం లేదు. అన్వేష్కి ఇష్టమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంలో తప్పేముంది? ఇందులో అమృత తప్పు మాత్రం ఏముంది? తనకే తెలియదు తన పరిస్థితి, కానీ తను తప్పు లేకుండా చెప్పింది. నువ్వు శివ్ కరెక్ట్గానే నిర్ణయం తీసుకున్నారు, అది తను కోరి తెచ్చుకున్న లోపం కాదు కదా.
ఒకవేళ పిల్లలు పుట్టకపోయినా కూడా నాకే బాధ లేదు. ఇక్కడ అన్వేష్ మాత్రమే నా సొంత కొడుకని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఉన్న పిల్లలందరూ నా పిల్లలే అని నేను అనుకున్నాను. అలాగే అక్క, రుక్మిణి కూడా అనుకుంటారు. నలుగురు పిల్లల్లో ఒక బిడ్డకి పిల్లలు లేకపోతే కొంచెం బాధగానే అనిపిస్తుంది. కానీ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా! అమృత ప్రయాణాల కంటే బిడ్డ ముఖ్యం కాదు కదా! అని వాణి గారు అనగానే ఐషు, అమృత ఇద్దరు చెరొక వైపు వాణి గారిని హత్తుకుంటారు. వరుణ్‌కి పుట్టే పిల్లలు మీ పిల్లలు అందరూ అన్వేష్‌కి కూడా పిల్లలే అవుతారు కదా! అలాంటప్పుడు వాళ్ళకి పిల్లలు లేరనే ఫీలింగ్ కూడా ఉండదు. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరమేముంది? అమృత ప్రాణాల కంటే బిడ్డ ముఖ్యమా? అవసరమైతే అబార్షన్ చేసే ఐషు. రిస్క్ తీసుకోవద్దు అని చెబుతారు వాణి గారు. నో అత్తయ్య, ఆడదానికి తల్లవడం అనేది ఒక వరం కదా! ఎలాగో నా కడుపులో బిడ్డ పడింది. ఆ ఫీలింగ్‌ని కూడా నన్ను ఫీల్ అవ్వనివ్వండి. నా ప్రాణాలకు ప్రమాదమని తల్లయ్యే భాగ్యాన్ని మాత్రం వదులుకోనివ్వకండి. ఒకవేళ నేను నా ప్రాణాల కోసం భయపడి ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే జీవితాంతం ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అక్క మీద నాకు నమ్మకం ఉంది. ఒకవేళ అక్క ఎంత ప్రయత్నించినా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకేదైనా పర్వాలేదు కానీ నేను తల్లినయ్యాను అని అనిపించుకునే భాగ్యం మాత్రం వదులుకోలేను అత్తయ్య. ఒకవేళ మళ్ళీ అవకాశం ఉండి ఉంటే తప్పకుండా ఈ బేబీని సాక్రిఫైస్ చేసేదాన్ని. కానీ మళ్ళీ అవకాశాలు ఉండవని అక్క అంటున్నప్పుడు పుట్టే ఈ ఒక్క బిడ్డను కూడా వదులుకోలేను అత్తయ్య. మీ అందరూ చెప్పిన మాట నేను వింటాను. మీరెలా ఉండమంటే అలా ఉంటాను. చాలా జాగ్రత్తగా ఉంటాను. అబార్షన్ అనే మాట మాత్రం అనవద్దు అత్తయ్య అని అంటుంది అమృత. ఒక ఆడపిల్లగా అమృత కోరికలో కూడా అర్థం ఉంది. అందుకే అందరూ అమృత నిర్ణయాన్ని సమర్థించక తప్పలేదు. చాలా రిస్క్ తీసుకుంటున్నా వైషు. మొత్తం నీ చేతిలోకే వచ్చింది అని అంటారు విజయ గారు. మీ అందరి సహకారం ఉంటే నేను ఇందులో గెలవగలను. ఇద్దరిని సేఫ్గా ఉంచడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను అని అంటుంది ఐషు. మా అందరి సహకారం తప్పకుండా ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి అమృతను ఎలా చూసుకోవాలి మా ముగ్గురికి చెప్పు. మేం చూసుకుంటాం. మెడిసిన్ పరంగా నువ్వు చూసుకో అని అంటారు రుక్మిణి గారు. ఎలా చూసుకోవాలంటే ఒక గాజు బొమ్మను చూసుకున్నట్టే. ఫుడ్ కూడా నేనిచ్చిన డైట్ ప్రకారమే తనకి పెట్టాలి. తను అడిగింది కదా, కడుపుతో ఉంది కదా అని మీరు జాలిపడి ఏమాత్రం పెట్టద్దు. తను కొద్దిగా కూడా ఆయాసపడటం లాంటిది జరగకూడదు. అలా ఎప్పుడన్నా అనిపిస్తే వెంటనే నేను ఒక మెడిసిన్ ఇస్తాను, అది వేసేయాలి అని అన్ని జాగ్రత్తలు చెప్పడం మొదలు పెడుతుంది ఐషు. ఇన్ని బాధలు పడుతూ అవసరమా అమృత ఆ బిడ్డను మోయడం అని అడుగుతారు నరసింహ గారు. అంతగా కావాలంటే ఒక బిడ్డను తెచ్చి పెంచుకుంటాం కదమ్మా, ఎందుకింత రిస్క్ తీసుకోవడం అంటారు ఆయన. పిల్లలు పుట్టట్లేదని కోడళ్ళని సాధించి విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేసుకోమని కొడుకులకు చెప్పే తల్లిదండ్రుల్ని చూశాను కానీ బిడ్డను కంటే కోడలు ప్రాణం రిస్క్ అని ఆ బిడ్డనే వద్దంటున్న అత్తమామల్ని మిమ్మల్నే చూస్తున్నాను. ఇంత మంచి కుటుంబానికి కోడలుగా వచ్చినందుకు నా వంతుగా ఈ కొద్దిగా రిస్క్ అయినా చేయనివ్వండి అని అంటుంది అమృత. ఇక ఈ టాపిక్ మాట్లాడొద్దు. నిజమే, ఐషు అన్నట్లు మన ఇంటికి రాబోయే ఒక చిన్ని ప్రాణాన్ని మనం 10 సార్లు వద్దు వద్దు అనడం కూడా తప్పే. అందరం కలిసి బిడ్డని తల్లిని కాపాడుకునే ప్రయత్నాలు చేద్దాం అని అంటారు రావు గారు. హా, మా పెద్దొదిన ఫేమస్ గైనకాలజిస్ట్ ఉండగా ఎందుకు అందరూ ఇంత భయపడుతున్నారు? అన్నయ్య చెప్పినప్పుడు విన్నాం కదా మనం. గుర్తులేదా మీకు? వదిన బేబీస్ని కనేటప్పుడు తన పిల్లల అనే సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు తనకు తానుగా ధైర్యం చెప్పుకొని తనకి తానే నిర్ణయాలు తీసుకొని తన చుట్టూ ఉన్న డాక్టర్లకి ఎలా చేయాలో చెప్పుకొని తనని పిల్లల్ని సేఫ్గా ఉండేటట్లు చేసుకోలేదు. ఇప్పుడు అమృత వదిన్ని బేబీని కూడా అలాగే సేఫ్గా ఉంచుతుంది. కానీ అసలు సంతోషంగా ఉండవలసిన ఈ సమయంలో వాళ్ళకి ఆ సంతోషం లేకుండా చేసేస్తున్నాం మనం అని అన్వేష్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ అన్నయ్య, ఫాదర్ అవుతున్నావు, అప్పుడే అంకుల్ అవ్వబోతున్నావు అని గంభీరంగా ఉన్న ఆ వాతావరణాన్ని నవ్వులమయంగా మార్చుతాడు వరుణ్. అప్పుడే ఆయు, ఆశి కూడా అక్కడికి వస్తారు. ఎందుకు బాబాయ్ చిన్న డాడీకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా అని అడుగుతారు ఆయు.
అరే బంగారాలు, మీ ఇద్దరికి తమ్ముడో చెల్లో రాబోతున్నారు. మీ చిన్న డాడీ చిన్న మమ్మీ పేరెంట్స్ కాబోతున్నారు అని వరుణ్ ఇద్దరిని ఎత్తుకొని చెబుతాడు. దించు బాబాయ్ అయితే అని వరుణ్ దించగానే అన్వేష్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చిన్న డాడీ అని అన్వేష్కి ఇద్దరు చెరొక వైపు ముద్దు పెట్టి అమృత దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చిన్న మమ్మీ అని కిస్ చేస్తూ చెబుతారు. తర్వాత అందరూ వరుసగా ఇద్దరిని అభినందించి అలాగే జాగ్రత్తలు చెప్పి బయటికి వెళ్ళిపోతారు. ఆ క్షణం అన్వేష్ అమృత మనసులో లోపల కొద్దిగా బాధగా ఉన్న టెన్షన్గా ఉన్న తల్లి తండ్రి కాబోతున్నామనే మాట ఇద్దరిలో ఆనందాన్ని కూడా నింపింది. కథ కొనసాగుతుంది. ఇక మరి అందరూ చెప్పినట్టు అమృత జాగ్రత్తగా ఉంటుందా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.